మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వీడియో చూస్తున్న సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనం తెలుసుకుంటున్నాను. పిల్లలు బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి తిరిగి మన రీతిగా ఈ ఉదయకాలంలో కలుసుకున్నాము. అందును బట్టి మన తండ్రి అయిన దేవునికి నిరంతరము స్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. పిల్లరా, మనము రోమిల రాసిన పత్రిక ధ్యానించుకుంటున్నాము. ఆల్రెడీ మనం రోమపత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 8 వరకు పూర్తిగా నేర్చుకుని ఉన్నాం. మనం ఈ వీడియోలో 9వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో మనం రోమపత్రిక 3వ అధ్యాయం 9 నుంచి 20 వచనాలు, మొత్తం 11 వచనాలు ధ్యానిద్దాం. ఇప్పుడు మనం అసలు జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మనం ఏం నేర్చుకున్నామో. మనం ఒక లాస్ట్ ఎపిసోడ్లో 3వ అధ్యాయం 8 వచనాల్లో అంటే యూదులుగా ఉండటం గొప్పతనం కాదా, దాంట్లో ప్రశ్నోత్తరాలు 2 ఉంటాయి. దాంట్లో కాబట్టి యూదుల గొప్పతనం ఏంటంటే, గొప్పతనం ఉంది, దేవోక్తులు వారికే ఇవ్వబడ్డాయి, ధర్మశాస్త్రం వాళ్ళకే ఇవ్వబడింది అని పౌలుగా చెప్తూ వస్తూ, అయినప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని మీరారు యూదులు. అన్యజనులు ధర్మశాస్త్రం లేదు, కానీ వాళ్ళు ధర్మశాస్త్ర సంబంధ క్రియలు చేస్తున్నారు. అయితే యూదులు ధర్మశాస్త్రం కలిగి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ధర్మశాస్త్ర క్రియలు చేయటం లేదు అనే నేరారోపణ వాళ్ళ మీద చూపిస్తూ పౌలు గారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ మీద దేవుని తీర్పు వచ్చింది సత్యమే, దాంట్లో ఏ మార్పు ఉండదు. దేవుని తీర్పు యథార్థంగా ఉంటుంది, ఎందుకంటే సత్యవంతుడు. ఆయన మీరు దేవుడు పెట్టిన నిబంధనలు ఆయన ఎప్పుడు నిబంధన మీరడు, మీరే నిబంధన మీరారు కాబట్టి మీరే దోష సహితుల్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ కలుగు శిక్ష విధి న్యాయమే అని చెప్పడం పౌలు ఎత్తి చూపడం జరుగుతుంది. ఇది మనం గతసారి ఆలోచించాం, లాస్ట్ ఎపిసోడ్లో. మనం ఈ ఎపిసోడ్లో 9వ వచనం నుంచి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రాథమికంగా ఇప్పుడు మనం చెప్తున్న ఈ 9 నుంచి 20 వచనాలు అంతా కూడా ఎక్కువ మనకి ఏం కనబడుతుందంటే, అక్కడ కొన్ని పౌలు గారు ఏమంటారంటే, న్యాయశాస్త్ర సంబంధమైన కొన్ని పదాలతో ఎక్కువ సరిపోల్చడం జరిగింది. మనం ఇప్పుడు అవన్నీ కూడా ధ్యానిస్తూ ఉంటాం. అందులోనూ ఈ రోమపత్రిక 3వ అధ్యాయం 9-20 చదువుకుంటే మనం అంటే మొదటి అధ్యాయం నుంచి మనం ఇంతకుముందు మనం అవుట్లైన్ గీసుకున్నాం, మీకు గుర్తుందో లేదో. మొదటి అధ్యాయం నుంచి 3వ అధ్యాయము 20 వరకు ఇదంతా కూడా ఒక భాగం అండి. మెయిన్ ఈ 3 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం 1వ వచనం నుంచి 3వ అధ్యాయం 20 వచనాల్లో ప్రధానంగా ఈ 2 అధ్యాయాలు కూడా ఎక్కువగా రాయబడింది యూదులు మరియు అన్యజనుల గురించే. వాళ్ళు ఏ విధంగా దేవుడి నుంచి దూరం అయిపోయారో వాటి గురించే పౌలు గారు ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు మనం అంటే ఈ రోమపత్రిక 16 అధ్యాయాల్లో ఒక భాగం పూర్తయిందండి. తర్వాత మనం 3వ అధ్యాయం 21 నుంచి కూడా అది మరొక సెషను, అదంతా మరొక భాగము. మనం ప్రభు చేద్దాం బట్టి మనం తర్వాత నేర్చుకుంటాం. నేను అసలు అవుట్లైన్ కూడా మరోసారి చెప్పి మీకు తర్వాత అధ్యాయం మనం స్టార్ట్ చేస్తాం. రైట్, మనం లేట్ చేస్తే చదువుకుని వెళ్ళిపోదాం. ప్రియుల, మనం ఎంతమంది చదువుకున్నాం 3వ అధ్యాయం 1వ వచనంలో. అట్లయితే యూదునికి వెళ్ళిన గొప్పతనం ఏమి అనే ప్రశ్న వేయబడింది 3వ అధ్యాయం 1వ వచనంలో. అందుకు పౌలు గారు ఏం జవాబు ఇచ్చాడు? ప్రతి విషయంలో అధికమని అన్నాడు. ఇప్పుడు కూడా అటువంటి ఒక క్వశ్చన్ వేయబడింది. ఏంటి ప్రశ్న? 9వ వచనం చదువుకుంటా. అలాగైనా ఏమందము? మేము వారికంటే శ్రేష్ఠులమా? అంటే ఈ మాట ఎవరు అంటున్నారు? యూదులు అంటున్నారు. యూదులమైన మేము అన్ని జనుల కంటే శ్రేష్ఠులమా అని ఒక ప్రశ్న ఏర్పడింది. తక్కువ వారమా? ఎంత కాము? ఇవంటే మనం ఇంతకుముందు ఆలోచించాం. ముందు వచనాల్లో కూడా ఎలా ఉంటుందంటే, ఒక ప్రశ్న వేయబడుతుంది, ఆ ప్రశ్నకు సమాధానము పౌలే చెప్తున్నాడు. అంటే ప్రశ్నోత్తరాల ఆ విధంగా కనబడుతూ ఉంటుందండి. ప్రశ్న కనబడుతుంది, వెంటనే సమాధానం కూడా కిందనే పౌలుగా చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ అలాగైనా ఏమందము? మేము వారికంటే శ్రేష్ఠమా, తక్కువ వారమా అని యూదులు వాళ్ళ తరపు నుంచి ఒక క్వశ్చన్ లేపబడితే, ఒక ప్రశ్న లేపబడితే దానికి ప్రతిస్పందనగా ఆన్సర్ ఏమి ఉంటుంది? పౌలు గారు ఇప్పుడు ఉంటున్న మాట ఏంటంటే, ఇక్కడ చూడండి, ఎంత మాత్రము కామ అంటున్నాడండి. ఎంత మాత్రము కామ అంటే అర్థం ఏంటి? అదేంటిది?
ఇంతకుముందు ఉన్న ప్రశ్నకి జవాబు ఇప్పుడున్న ప్రశ్న జవాబు చాలా తేడా ఉంది కదండి, మనం గమనించారా? ఇంతకుముందు యూదుల గొప్పతనం ఏమి అన్నప్పుడు ప్రతి విషయము అధికమన్నాడు పౌలు. ఎందుకు? వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది. మరి ఆ ఆధిక్యతను వాళ్ళు ఉపయోగించుకున్నారంటే లేదు. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రం తప్పిపోయారు. మనం ఆల్రెడీ 2:13 2:23 చదువుకుంటే 23 చదువుకుంటే ఒకసారి, ధర్మశాస్త్రం ముందు అతిశయించి నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరిచేదు అంటాడండి. వీళ్ళకి ధర్మశాస్త్రం ఉంది, రైట్. కాకపోతే ధర్మశాస్త్రం మీరటం వల్ల వీళ్ళు దోషభరితులు కావడం కాకుండా దేవుని అవమానపరచడం జరిగింది. ఎందుకంటే ఎవరికి దక్కని గొప్ప మహాభాగ్యం ఎవరు దక్కింది? ఈ జనంగా దక్కింది. మరి దాన్ని వినియోగించకపోతే ఎవరికి అవమానం? దేవుడి కదా అవమానం. కాబట్టి పౌలు ఏమంటాడంటే, రాతపూర్వకమైన ధర్మశాస్త్రం ఇవ్వబడిన అన్యజనుల కంటే ఏమాత్రమో శ్రేష్ఠుడుగా ఉన్నాడంటే లేదు అంటాడండి ఇక్కడ పౌలు. మీరు శ్రేష్ఠులు కాదు అంటాడు పౌలు. మనం ఇంతకుముందు కూడా ఆలోచించాం. మొదటి అధ్యాయం 18-32 మొత్తం అంతా కూడా యూదులు కానివారు, లేకపోతే గ్రీసు దేశస్తులు, లేకపోతే అన్యజనులు తమకు లభ్యమైన చట్టాన్ని అనుసరించలేదని పౌలు స్థాపించడం జరిగింది. 2 అధ్యాయం 1-3 కూడా యూదులు కూడా సేమ్ అలాగే ఉన్నారు. మీరు కూడా చట్టాన్ని మీరారు. ఆ విధంగా మీరు కూడా దేవుడి నుంచి దూరం ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం మొదటి అధ్యాయం ఇప్పుడు మనం చదువుకుంటాం. ఇప్పుడు మనం కింద వచ్చిన చదువుకుంటే ఈ 9వ వచనంలోనే, యూదులేమి గ్రీసు దేశస్తులేమి అందరూ పాపమునకులోనే ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నామా అంటాడండి. చూడండి 9వ వచనంలో కిందకు వస్తే ఇది మనం ఇంకో మాట చదువుకున్నాం. యూదులేమి గ్రీసు దేశస్తులేమి అందరూ పాపమునకు లోనే ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాము అంటాడు. దోషారోపణ లేదా నేరారోపణ అంటే ఒకనొక నేరానికి ఒక వ్యక్తి ముందుగా నేరారోపణ చేయబడిన వారిని సూచించడానికి ఉపయోగించబడే చట్టపరమైన పదము ఆ పదం. ఏ నేరం చేశారు? పాపము చేశారు. ఇక్కడ మొట్టమొదటిగా పాపం అనే పదం కనబడుతుందండి. పాపము మానవ జీవితాన్ని నాశనం చేసిందే పాపము మానవులందరినీ కూడా దేవుడి నుంచి దూరం చేసిందే పాపము. మొదటగా పాపం అనే పదప్రయోగం ఇక్కడ మనం చూడగలం. ఇంతకుముందు ఎక్కడ చదివామా నాకు తెలిసి ఎక్కడ లేదనుకుంటా. ఇదే బహుశా ఉండొచ్చు తొక్కని. ఇక్కడ స్పెసిఫిక్గా పౌలు చెప్పిన మాట ఏంటంటే, గ్రీసు దేశస్తులేమి యూదులేమి అందరూ కూడా పాపమునకు లోనే ఉన్నారు. పాపం లోనే ఉన్నట్టు అర్థం ఏంటంటే పాపం క్రింద ఉన్నారు అంటే పాపము పెత్తనమ కింద లేదా పాపము అధికారం కింద ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. 3:23 చదువుకుంటే అక్కడ పదప్రయోగం ఏ విధంగా వాడాడంటే పౌలు 3:23 అందరూ పాపం చేసిన పదం ఉందండి. అందరూ పాపం చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా పాపం కింద లోనే ఉన్నారు, పాపం అధికారం కింద మగ్గిపోతారని పౌలుగా చెప్పడం జరుగుతుందండి. పాపం యొక్క అధికారం కింద అంటే అర్థం ఏంటంటే ఒక శక్తి మన కిందకి అదిమి పెట్టి మన లోపరుచుకోవడం అని అర్థం వస్తుంది. ఇప్పుడు ఒక బలవంతుడు బలహీనుడిని గట్టిగా పట్టుకొని కుదిమి కిందకి తన అణిచిపెట్టి చూడండి తను ఇంకా కదలలేకుండా చేయడం, అటువంటి దాన్ని ఎలాగ అర్థం చేసుకుంటాం. అదేవిధంగా పాపం మనిషిని ఏం చేస్తుందంటే ఆత్మీయంగా అటువంటి స్థితిలో మనుషులందరూ ఉంచుతుందండి. కాబట్టి పౌలు గారు ఏమంటారు ఇక్కడ? అందరూ పాపం చేశారు అంటాడండి. ఆ అందరిలో ఎవరున్నారు ఇక్కడ? యూదులు ఉన్నారు. ఇక్కడ అందరిలో యూదులు ఉన్నారు, యూదులతో పాటు అన్యజనులు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మనం పాఠం ఏం నేర్చుకోవచ్చు అంటే ప్రియులారా, ఒక నియంతగా యజమానిగా పాపం మన మీద అధికారం చెలాయిస్తుంటే అంటే మనము ఎలాగ భావించాలంటే పాపం కింద మనం లేవు అంటే పాపపు జనపాపం లేదని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. కొంతమంది మనం ఏమనుకుంటాం, జనపాపం ఉంది, పుట్టి నుంచి మన పాపాలు పుడుతూ ఉంటాం చాలామంది భావిస్తుంటారు. కానీ గ్రంథం వల్ల చెప్పడం లేదు. జన్మ పాపం అనేది
గ్రంథం అనేది ఆ విధంగా మనకి చెప్పట్లేదు. ఎందుకంటే పుట్టుకతో ఎవరు కూడా పాపులు కారు. పుట్టుకతో కూడా ఎవరు పాపం కాదు. మనం పెరిగి పెద్ద అయిన తర్వాత పాపం చేస్తామంటే, ఆ పాపం చేస్తూ ఎప్పుడు అవుతామంటే మనకి సాధకం చేయబడిన అవయవాలు మనకు ఉన్నప్పుడు, జ్ఞానేంద్రియాల ద్వారా మనం పాపం చేస్తాం. వయసు వచ్చిన ద్వారా పదం ఉంటుందండి. రైట్. కాబట్టి పౌలు గారి ప్రతిపాదన ఏంటంటే యూదులు అన్యజనులు ఇద్దరు కూడా పాప కింద ఉన్నారు. కాబట్టి దేవుని నీతి యొక్క అవసరతలో ఇద్దరు కూడా నిలిచి ఉన్నారు అని అందరూ చెప్తున్నాడు అండి అక్కడ. దేవుని నీతి అని ఇప్పుడు దేవుని నీతి ఏమి ఉంటుంది? ఇప్పుడు ఇద్దరికి అవసరం దేవుని నీతి. కానీ ఇక్కడ పౌలు గారు ఇంకా ఉంటారంటే ఇందుని గురించి 10వ వచనం రాయబడినది ఏమనగా, కాబట్టి అంటే మీరు ఇద్దరు పాపంలో ఉన్నారు కదా, ఎందు ఆల్రెడీ మీ గురించి ఒక మాట రాయబడేదని చెబుతూ మరొకసారి ఆ మాట ఎత్తి చూపిస్తూ పౌలు గారు 11వ వచనంలో కొన్ని మాటలు చెప్పడం జరుగుతుంది. 11వ వచనం నుంచి చదువుకుంటే 11వ వచనం నుంచి 18వ వచనం వరకు కూడా పిల్లారా కొన్ని వచనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పాత నిబంధన వచనాలు. ముఖ్యంగా కీర్తనలు మరియు యెషయా గ్రంథం నుంచి కూడా ఈ వచనాలు తీసుకోవడం జరిగింది. పౌలు గారు ఏంటంటే పాత నిబంధనల కీర్తనలు, యెషయా గ్రంథం కొన్ని వచనాలన్నీ కలిపి ఒక దగ్గర పేర్చి, ఒక ముచ్చెల్లా పేర్చి ఒక చెప్పడం జరిగింది మనందరి గురించి. అది ఏంటో ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇది అంటే కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటేనండి, ఈ వచనాలు ఏవైతే ఉన్నాయో 11 నుంచి 18 వచనాలు, మొత్తం 8 వచనాలు ఏవైతే ఉన్నాయో ఇది అంటే పాత నిబంధనలో ఉన్న ఒక గ్రంథం మరొక గ్రంథం అన్ని పేర్చి ఒకే కీర్తన గురించి వచ్చిన బుక్ కాదు కదా, అంటే ఒకే గ్రంథం వచ్చిన ప్రాబ్లం కాదు. కాబట్టి ఇది ఎక్కువ మంది ఎలా భావిస్తారంటానండి, ఇది అత్యంత దీర్ఘమైన, కొత్త నిబంధనలోనే అత్యంత దీర్ఘమైన వరుసల వచనాలు అంత భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది కంబైన్డ్గా ఒక కీర్తన అంటే ఇప్పుడు ఒక కీర్తన తీసుకున్న వచనాలు కాదు, రకరకాల కీర్తనలు మరి యెషయా గ్రంథం తీసుకున్న వచనం. కాబట్టి ఇది ఒక కొన్ని వచనాల పేర్పు, కాబట్టి ఇది సుదీర్ఘమైన వచనాల పేర్పు అని కొంత బైబిల్ పండితులు భావిస్తారు కొత్త నిబంధనలోనే. రైట్. మొదటగా మనం చదువుకుంటూ పిల్లారా, నీతిమంతుడు లేడు, 11వ వచనం, ఒక్కడునూ లేడు, గ్రహించేవాడెవడనూ లేడు, దేవుని వెతకువాడెవడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముక పనికి మాలిన వారే పదం ఉంటుంది. 11వ వచనంలో ఈ మాట మనం ఎక్కడి నుంచి తీసుకుంటారంటే, మనం కీర్తన 14వ కీర్తన మొత్తం నుంచి 3 వరుసలు చదువుకుంటే మనం ఆలోచిద్దాం. 14వ కీర్తన చదువుకున్న పిల్లలు అక్కడ మొదటి నుంచి 3 వచనాలు చదువుకుంటే ఆ మాటలో పౌలు గారు ఇక్కడ కోట్ చేయడం జరుగుతుంది. ఒకసారి కీర్తన కింద తిరిగేద్దాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు, వాడు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడునూ లేడు, వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమని అని యెహోవా ఆకాశం నుండి నరులను పరిశీలించును అని పదం ఉందని. ఎక్కడ ఉంది మాట? కీర్తన 14 నుంచి మొదటి నుంచి 3 వచనాలు. వారు దారితులకు భౌతిక చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరైనా లేరు, ఒక్కడైనా లేడు అనే. అయితే ప్రియులారా, పౌలు గారేమో కీర్తన 14వ వచనం అధ్యాయం మొదటి వచనం నుంచి 3 వరకు కూడా వచనం కోట్ చేస్తూ అదే మాటని ఇక్కడ పౌలు గారు రోమపత్రిక చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ ఏముంటుంది? నీతిమంతుడు లేడు. నీతిమంతుడు అంటే దేవునితో సరిగా నిలుచుండిపోవడం అర్థం వస్తుందండి. నీతిమంతుడు ఒక్కడూ లేడు, గ్రహించేవాడు ఎవడూ లేడు, దేవుని వెతకవాడు ఎవడూ లేడని సమస్త మానవాళి అందరిని ఉద్దేశించి కూడా ఉన్న ఆ మాటని ఆ పౌలు కోట్ చేయడం జరుగుతుంది. నిజమే, నీతిమంతుడు ఎవడూ లేడు, గ్రహించేవాడు ఎవడూ లేడు. లోకంలో ఇప్పుడు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కూడా కొనసాగుతుందని. చాలామంది జనాలు దేవుని వెతకవారుగా ఎవరూ లేరండి, గ్రహించేవాడు ఎవరు లేరండి. అంటే ఒక మాట చెప్పాలంటే
నీతిమంతులు లేరంటే అందరూ కూడా పాపంలో ఉన్నారు, పాపాలు అందరూ నిలిచిపోయారు, పాపం అధికారి కింద సమస్త మానవుడు ఉన్నాడని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు ఇలా కొనసాగుతుంది, ఎందుకు జరుగుతుంది? ఉదాహరణ చెప్పగలిగితే, ఒక మురికి నీళ్ళు ఉన్న పాత్ర ఉందండి. ఆ పాత్రలో మురికంతా కొంత కిందకి వెళ్ళిపోయి పైన తేటంతో కొంచెం నీరు మిగిలితే, ఇప్పుడు ఆ నీటిలోని కొంత నీరు వేసాం అనుకోండి, మనం ఆల్రెడీ మురికి వాటర్ ఒక బాటిల్లో ఉంది, దాంట్లో మనం ఒక మంచినీరు వేస్తే ఏమవుతుంది? ఆ మంచినీరు కూడా మురికిగా మారిపోయే అవకాశం ఉందండి. ఇప్పుడు ఆ మురికి నీళ్ళలో మళ్ళీ మురికి నీరు వేస్తే ఇంకా మురికి అయిపోతుంది. సేమ్ పాపం కూడా ఎలా ఉంటుందండి అంటే, పౌలుగా చెప్తే మాట ఏంటంటే, మన జీవితంలో ఎంత మంచి ఉన్నా సరే ఇంకా కొంత చెడ్డ ఇంకా ఉంటూనే ఉంది, అది నిన్ను పాపగా చేస్తుంది అంటున్నాడండి అక్కడ. అదే మనం గుర్తుపెట్టుకోవాలి పిల్లలు. మన జీవితంలో మనం మంచిగా ఉన్నాం కరెక్టే, కానీ మంచిగా ఉన్నా సరే మనకి ఇంకా కూడా మన మనస్సాక్షి మన మీద ఆరోపణ చేస్తుంది. మన సంపూర్ణంగా పరిశుద్ధులను కాలం ఎన్నడూ కూడా. అది పౌలు గారు ఆయన చెప్తున్న మాట. ఇంకా మనం చదువుకుంటే ఇక్కడ చూడండి, అన్నింటిలో కూడా లేడు 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 అనే పదం ఎక్కువ కనబడుతుంది. ఒక్కడునూ లేడు, గ్రహించబడు ఎవడునూ లేడు అంటే ఎవడూ లేడు అంటే పౌలు గారు ఏం స్థాపిస్తున్నాడు తన మాట ద్వారా అంటే, పాపం లేకుండా ఎవడూ లేడు, పాపం చేయకుండా ఎవడో ఉండలేడు, పాపము మనుషుల జీవితంలో భాగమైపోయింది అని ఎత్తి చూపిస్తున్నాడు అండి. అది తనతో పాటు సమస్త మానవులందరూ ఎత్తి చూపిస్తున్న మాటలు. మరి ఏంటా పాపాలన్నీ కొన్ని లిస్టులు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం 12వ వచనం చదువుకుంటే, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైన పదం ఉందండి. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైన అంటే అర్థం ఏంటి? పనికిమాలిన అర్థం ఏంటంటే, దేవుని దృష్టిలో నిష్ప్రయోజనం అంటే ప్రయోజనం లేని వరకు అందరూ మారారు. ఎవరు కూడా మరి అందరూ తప్పిపోయారు అంటున్నాడు. దీంట్లో ఎవరు కూడా భేదం లేదంటున్నాడు. ఈ మాటని ఎక్కడ తీసుకున్నాడంటే, కీర్తన ఒకసారి మనం 53వ కీర్తన చూడగలిగితే, 53వ కీర్తన ఈ మాట ఉంటుంది. 53వ కీర్తన మనం చదువుకున్న ప్రియులారా, 53వ కీర్తన 3వ మాట చదువుకుంటే, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడూ తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరోనూ లేరు, లేదా ఒక్కడేనూ లేడు. అంటే ప్రధానంగా కీర్తనలో 14వ కీర్తన 53వ కీర్తన ఆ విషయాలు అనేది కోట్ చేయడం జరిగింది పౌలు గారు. కాబట్టి మేలు చేయవాడు ఒక్కడూ లేడు, మేలు చేయవాడు ఎవడూ లేడు, ఒక్కడైనా లేడు. కాబట్టి పౌలు గారు మెయిన్ ఆయన ఏం స్థాపిస్తున్నారంటే, పాపం లేని మనుషులు ఎవడు లేడు భూమి మీద. ప్రతి ఒక్క మానవుడు కూడా పాపం చేసిన వాడే. ఇంతవరకు భూమి పుట్టిన ఎన్నో కోట్ల మంది జనాలు ఉంటే, యేసుక్రీస్తు వారు తప్పించి ఉన్న ప్రతి మనిషి, దాంట్లో స్త్రీ అయినా పురుషుడైనా ఎన్నో కోట్ల జనాలు పుట్టుంటే ఆది నుంచి ఇప్పటి వరకు అందరూ కూడా పాపం చేసిన వారే అని పౌలుకు స్థాపించడం జరుగుతుంది. వాళ్ళు ఇంకేం పాపాలు చేశారు అని చెబుతూ 13వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకోగలిగితే, వారు గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేదురు అనే పదం ఉందండి. ఈ మాట ఎక్కడ తీశారంటే, కీర్తన 5:9 చదువుకుంటే ఈ మాట ఉంటుంది. ఈ మాటని పౌలు గారు ఎత్తి చూపించడం జరిగింది. కీర్తన 5:9 చదువుకున్నప్పుడు అక్కడ ఏముందో ఆలోచిద్దాం. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధిని దుష్టుల గురించి రాస్తూ ఇక్కడ పౌలు గారు అదే మాటని ఎత్తి చూపిస్తే ఇక్కడ కోట్ చేయడం జరిగింది. తమ నాలుకతో మోసం చేదురు. ఇంకేముందట, వారి పెదవుల కింద విష సర్పం ఉంది అని పదం ఉందండి. వారి పెదవుల కింద సర్ప విషం ఉంది అంటే అర్థం ఏంటి? నాలుకని పౌలు ఒక విషంతో కూడిన ఒక సర్పంతో పోలిసినట్టు అండి. నాలుకంత భయంకరమైన చెప్తున్నాడు అండి ఇక్కడ. ఈ మాట మనం చూసుకుంటే కీర్తన 10వ కీర్తన 7వ వచనంలో ఈ మాట ఉందండి. 10వ కీర్తన 7వ వచనం చదువుకుంటే అక్కడ
వారి నోరు శాపముతోనూ కపటంతోనూ మంచుతో నిండి ఉందని, వారి నాలుక కింద చీటును పాపం ఉండమని చెప్పడం జరుగుతుందని. ఇలాగా ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్క అధ్యాయం నుంచి పౌలు గారు కోట్ చేయడం జరిగింది. ఇక మనం చదువుకుంటే ఇక్కడ నాలుక గురించి ప్రత్యేకంగా ఒక మాట చెప్పడం జరుగుతుంది. నాలుక, ఎందుకంటే నాలుక యాకోబు పత్రిక 3:8 చదువుకుంటే అక్కడ కూడా నాలుక గురించి యాకోబు భక్తుడు ప్రస్తావిస్తూ ఏమంటున్నాడో ఒకసారి ఆలోచిద్దాం. యాకోబు పత్రిక 3:8 చదువుకుంటే అక్కడ కూడా ఏ నరుడును నాలుకను సాధు చేయనడు, అది మరణకరమైన విషంతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమని అక్కడ యాకోబు కూడా చెప్పడం జరుగుతుంది. నాలుక విషంతో కూడింది, ఏ నరుడు కూడా దాన్ని సాధు చేయలేడు. ఎందుకంటే ఆ నాలుక ద్వారా ఎక్కువ, నోటి ద్వారా ఎక్కువ మనం పాపం చేస్తాము. మన నోటి ద్వారే మన పాపాన్ని మనం చేసేది మన నాలుక. కాబట్టి పౌలు గారు ఇదే మాట ప్రస్తావిస్తూ మన నాలుక ద్వారా ఏ విధంగా పాపాలు చేస్తామో చెప్పడం జరుగుతుంది. ఇంకా కింద చదువుకుంటే 14, వారి నోటి నిండా శపించుటయు పగయే ఉన్నాయి. 15, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి. శాంతి మార్గము వారు ఎరుగురని అక్కడ చెప్పడం జరుగుతుందని. మనం ఈ మాటలు మనం చదువుకోగలిగితే యెషయా గ్రంథము 59 అధ్యాయము 7-8 వచనాల్లో మనకు ఆ మాట ఉంటుందని. అంటే ఆ మాట కోట్ చేస్తూ పౌలు గారు ఇది తిరిగి చెప్పడం జరుగుతుందని. ఇక మన జాగ్రత్త గమనిస్తే మొదటగా గొంతు అనే పదం వాడాడు అవయవం, తర్వాత నాలుక అనే పదం వాడాడు, పెదవులన్న పదం వాడాడు, నోరు అనే పదం వాడాడు పౌలు. 13-14 వచనంలో పాదముల పదం వాడాడు. మొత్తం చూసుకుంటే బాడీ అంతా, అంటే తల నుంచి పాదం వరకు, అంతే కదండి. పౌలు గారు ఎక్కడైనా మిస్ చేశాడండి? ఏమైనా మిస్ చేయలే. గొంతు అంటే గొంతులో ఏముంది అంటే గొంతు నుంచి అంతరంగం అని అర్థం చేసుకో. అంతరంగం అంటే హృదయము ఒకటి, బయటకు వచ్చేది ఏంటి? నాలుక. హృదయం నిండిదాన్ని బట్టి నోరు మాట్లాడును, నాలుక. తర్వాత పెదవులు, మన మాట వచ్చే పెదవి, అక్కడ మన హృదయము మనసు రెండు కూడా మిళితమే ఉన్నాయి. నోరు కూడా అదే కోవలు చెందుతుంది. పాదములు, మొత్తం మీద తల నుంచి పాదం వరకు, అంటే మానవజాతి అంతా కూడా, వాళ్ళ బాడీ అంతా కూడా ఒక మరణకరమైన రోగం ఉంది అని పౌలుగా కోట్ చేయడం జరుగుతుందని. వాళ్ళంతా కూడా పాపాలు ఉన్నారు. పాప చేసే అవయవాలు ఏమేమి ఉన్నాయంటే మొదట నోరు, తర్వాత అంతరంగము, వాళ్ళ చేతులు, వాళ్ళ పాదములు, మొత్తం అంతా కూడా అని సమస్త మానవ అవయవం బాడీ అంతా కూడా పాపంలోనే ఉంది అని చెప్పడం జరుగుతుంది పౌలు గారు. ఎందుకంటే కారణం ఏమి ఉంటుందంటే వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదని ఒక మాట రాయబడి ఉంది 18వ వచనంలో. వారి కన్ను ఎదుట దేవుని భయం లేదు. భయం అంటే ఇక్కడ అది గాఢమైన గౌరవము, మర్యాదను సూచిస్తుంది. దేవుని భయం లేకపోవడమే సమస్త పాపములకు కేంద్రమై ఉంది. దేవుని గౌరవించిన వాడు ఇతరులను గౌరవించలేడు. అతను తను తాను గౌరవించుకోడు. కాబట్టి సమస్త మానవులు ఈ విధంగా పాపాలు పడి ఉన్నారని పౌలుగా చెప్పడం జరుగుతుంది. అయితే దీంట్లో మినహాయింపు ఎవరికి ఉందంటే శిశువులకు మినహాయింపు ఉంది. ఎందుకంటే శిశువులు, చిన్నపిల్లలు, శిష్యులు, వాళ్ళు పవిత్రంగా అంటే శిష్యులు పుట్టినప్పుడు పవిత్రంగా పరిశుద్ధంగా జన్మిస్తారు. మంచి చెడ్ల ఎరిగే జ్ఞానం రానందరూ కూడా అందరూ కూడా పరిశుద్ధులే. మత్తయి సువార్త 18:3 చదువుకుంటే పరలోకరాజ్యం వీడిదని చిన్నపిల్లలు ఉద్దేశించి యేసుక్రీస్తు చెప్పడం జరుగుతుంది. ఎందుకు చెప్పాడు ఆ మాట అంటే వాళ్ళకి మంచి చెడ్ల జ్ఞానం వాళ్ళకి తెలిసే ఆ జ్ఞానం లేదు. ఎప్పుడు తెలుస్తుంది? కొంచెం ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి జ్ఞానం తెలుస్తుంది. అప్పుడు పాపం చేస్తారు. పాపం చేసిన వాడే పాపంకి బాధ్యుడు అవుతాడు తప్ప పాపం చేయని వాడు పాపం బాధ్యుడు కాదు. పాపం ఎప్పుడు చేస్తామంటే ఆ జ్ఞానం, మనుషుల జ్ఞానం, మంచి చెడ్ల జ్ఞానం, విచక్షణ జ్ఞానం ఎప్పుడైతే మనుషులు తెలుస్తుందో అప్పుడు పాపం చేస్తారు. కాబట్టి పౌలు గారు ఇవన్నీ ప్రస్తావిస్తూ, అంటే ఈ విధంగా దీంట్లో యూదులు ఉన్నారు, అంజులు ఉన్నారు, సమస్త మానవులు అందరూ కూడా ఉన్నారని చెబుతూ 19 చదువుకుంటే
ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగినట్లు ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటన్నిటిని ధర్మశాస్త్రంలో వారితో చెప్పుచున్నదని ఎరుగుతాము. ఇక్కడ పాతం ఉందని ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటన్నిటినీ అంటే ఇవన్నీ చూడండి, ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటన్నిటినీ. ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు? దేవుడు యూదులకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే అది మీరు ఎలాగ ఉన్నారు అంటే మన పాత మొదలు ఎందుకు రాయబడ్డాయంటే యూదులు మీరు ఎలాగ ఉన్నారు కాబట్టి మీరు నుంచి మీరు సరిదిద్దుకోండి, మీరు మీ ప్రవర్తన మార్చుకోండి అని దేవుడు వారికి ఇస్తే, వీళ్ళు అంటే ధర్మశాస్త్రంలో ప్రతిదీ కూడా ధర్మశాస్త్రంలోని వారంటే అర్థం ఏంటంటే, ధర్మశాస్త్రంలోని వారంటే అది ఎవరిని ఉద్దేశించి యూదులు ఉద్దేశించి చెప్పబడుతుంది అన్నమాట. అంటే పౌలుగా చెప్తున్న మాట ఏంటంటే ప్రతి నోరు కూడా మూయబడినట్లు పదం ఉందని. అంటే అర్థం ఏంటి? ఇంకెవరు కూడా దేవుని ఎదురుకు వచ్చి ఆయనకి క్వశ్చన్ చేసే ఇంకా ధైర్యం ఎవరికి లేదు. ఇది తప్పు, మీరు చేస్తున్న తప్పు అని దేవుడిని ప్రశ్నించే అధికారం ఇంకా ఎవరికి లేదండి. ఎందుకంటే ప్రతిది కూడా దేవుని న్యాయం నీతి ప్రకారమే వెళ్తుంది. ఎవడు కూడా ఇగో ఇది తప్పు ఉంది అని ఎత్తి చూపించే అవకాశం దేవుడు ఏ మానవుడికి ఇవ్వలేదు. ప్రతి నోరు మూయబడినట్లు అంటే ఇంతకుముందు యూదులకి ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడాలి, నిందలు వేయాలి. ఇవి ఏసు భూమితో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఆయన్ని తప్పు పాటలు ఏదో చూస్తున్నారు, అదేవిధంగా వాళ్ళంతా కూడా దేవుణ్ణి కూడా వాళ్ళకి ధర్మశాస్త్రం అతిశయంతో దేవుణ్ణి నింద చేయాలని భావిస్తారు. కానీ పౌలు ఏమంటారు, మీరు ఎన్ని చేసినా సరే ప్రతి దాన్ని కూడా దేవుని దగ్గర ఆన్సర్ ఉంది కాబట్టి మీరంతా కూడా నోరు మూసుకోవాల్సిందే. అంటే అర్థం ఏంటంటే మరి ఇంకా దేవుణ్ణి ఎదిరించే ప్రశ్నించే అధికారము ఆ నోరు ఎవరికి ఉండదు. ఎందుకంటే ప్రతి దానికి కూడా దేవుడి దగ్గర ఆన్సర్ ఉంది. సర్వలోకము శిక్షకు పాత్రపకున్నట్లును సర్వలోకంలో మొత్తం సమస్త కాబట్టి పిల్లారా ధర్మశాస్త్రం ఉండేవారంటే అది ఎవరంటే యూదులు. ఎందుకంటే దేవుడు మోషే ద్వారా యూదులు ధర్మశాస్త్రం ఇచ్చాడు కాబట్టి ఈ వర్షాలకు మొదట యూదులకు వర్తిస్తాయి. రెండోది ఏంటంటే ప్రతి నోరు కూడా మూయబడుతుంది. అంటే అర్థం ఏంటంటే ఎవరు కూడా నీతి మంత్రమే చెప్పుకోలేరు, ఎందుకంటే అందరూ పాపం చేసి ఉన్నారని పౌలు గారు ఇది చూపిస్తున్నారు. మనుషులకు తమ్మును తాము సమర్థించుకునే అవకాశం వాళ్ళకి ఇంకా ఉండదు, ఎందుకంటే అందరూ పాపులని స్పష్టమవుతుంది. కాబట్టి సమస్త లోకము అని సర్వలోకం పదవాడు సమస్త లోకము అంటే ఈ సమస్త లోకంలో యూదులు ఉన్నారు, అన్యజనులు ఉన్నారు. కాబట్టి అందరూ కూడా దేవుని ముందు పాప స్థితిలో ఉన్నారని పౌలు ఎత్తి చూపిస్తున్నాడు. ఎవడు నీతిమంతుడు లేడు అని చూపిస్తూ, కాబట్టి పౌలు గారు మెయిన్ థీమ్ ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ధర్మశాస్త్రం అనేది మనుషుల పాపాలను బయట పెడుతుంది తప్ప ధర్మశాస్త్రం పాపాలు తీయవేయలేదని చెప్తున్నాడండి. అక్కడ ధర్మశాస్త్రం వల్ల పాపం అంటే ఏంటో తెలియబడుచున్నది, అదే పౌలుగా చెప్తున్న మాట. అయితే మరి మనం ఎలా రక్షించుకుంటాం? మన అందరి దోషులు అయిపోయాం కదా, కాబట్టి మనకేం అవసరం? రక్షణ అవసరము. మరి రక్షణ ఎవరి ద్వారా వస్తుందో పౌలు గారు 21 నుంచి మనం చదువుకుంటాం. పౌలు గారు మేము స్థాపించిన మాట ఏంటంటే మన అందరికీ రక్షణ అవసరం, ఎందుకంటే అందరూ పాపస్థితిలో ఉన్నాము. కాబట్టి మన ధర్మశాస్త్రం విడిపిస్తుంది, దాన్ని విడిపించలేదు. ధర్మశాస్త్రం జస్ట్ చెప్తుంది అంతే. ధర్మశాస్త్రం పాపం అంటే చెప్తుంది తప్ప అది విడిపించలేదు. కాబట్టి అది ఎవరి ద్వారా మనకి రక్షణ కలుగుతుందో అది తర్వాత మనం చదువుకుంటాం ఆ మాటలు. 20 వచనం చదువుకున్న పిల్లలు 20 వచనం చదువుకుంటే, ఏలైనా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడును ఆయన దృష్టిని నీతిమంతుడు తీర్చబడాడు. ధర్మశాస్త్రం వల్ల పాపం మనకు ఎట్టుతో తెలియబడుచున్నదని చెప్పడం జరిగింది. కాబట్టి పౌలు గారు స్పష్టం చేశారండి. ఏంటి స్పష్టం చేశారంటే ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలంగా అంటే ధర్మశాస్త్రం చెప్పిన పనులు చేస్తే ఎవడు కూడా దేవుని దృష్టిలో నీతిమంతుడు అవ్వడు. మన ధర్మశాస్త్రం దేవుడు దేనికి ఇచ్చినట్టు? దేనికి ఇచ్చాడంటే మనకి పాపం అంటే ఏదో తెలియడానికి. ధర్మశాస్త్రం వల్ల పాపం మనకి ఎటేదో తెలియబడుచున్నది. దైవికమైన చట్టము మనకి పాపం యొక్క తెలివిని కలిగిస్తుంది. తర్వాత మన పాపులని బయలుపరచబడుతుంది. యేసుక్రీస్తు రాకముందు వరకు కూడా మనకి పాపాలని చెప్పడానికే ధర్మశాస్త్రం తప్ప అది మన పాపం నుంచి తీసివేయలేదు.
చట్టం ఒక ఉద్దేశము ఏ చట్టమైనా సరే తప్పుడు పనులను బయట పెట్టేదే కానీ తప్పుడు పనులను క్షమించేది కాదు. మీకు పాయింట్ అర్థమవుతుందా? యాకోబు పత్రిక 1:23 చదువుకుంటే పోలేరా, యాకోబు పత్రిక 1:23 చదువుకుంటే, ఎవడైనాను వాక్యమును వినువాడే ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకునే మనుషుని పోలి ఉన్నాడు. ఇంకా ఆ మాట చదువుకుంటే 20 చదువుకుంటే, అయితే స్వాతంత్రించి సంపూర్ణ నియమన విషయంలో తేరి చూచి నిలకడగా ఉండేవాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయవాడు తన క్రియలు ధన్యుడగును. అంటే అర్థం ఏంటి? వాక్యం వినివాడు ఉంటే మటుకు దేవుని పవిత్రుడు నీతిమంతుడు కాలేడు. దాని ప్రకారం ప్రవర్తించాలి. అలా చేయకపోతే ప్రవర్తించిన వాడైతే వాడు అర్థంలో వాడి మొహం చూసి ఏ విధంగా మర్చిపోతాడు, అదేవిధంగా వాడు అలా పోలి ఉన్నట్టు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ధర్మశాస్త్ర క్రియలు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా చేయగలమా సంపూర్ణంగా అంటే ఎవడు చేయలేమండి. ఎందుకంటే ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా సరే, ఒక్క ధర్మశాస్త్రంలో ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా సరే ప్రతి ఆజ్ఞ నుంచి కూడా వాళ్ళందరూ కూడా తప్పిపోయిన వారే ఉంటారు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు అంత కఠినంగా ఉంటాయి కాబట్టి అది ఏ మానవుడు కూడా అది పూర్తిగా పరిపూర్ణంగా నెరవేర్చలేడండి. మనం ఏకపత్రులు కూడా ఒక మాట ఉంటుంది, ఒక మాట మనం చదువుకుంటే 2:10 చదువుకుంటే, ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు గైకొనియో ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినలా ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధియుగును పదం ఉంటుందండి. యాకోబు అని అంటాడు. ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా సరే, ఒక 99 ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞ మనం తప్పిపోయినా సరే ప్రతి ఆజ్ఞ అన్నింటి విషయంలో అపరాధియుగునని ఇక్కడ చెప్పడం జరుగుతుంది యాకోబు భక్తుడు. కాబట్టి ధర్మశాస్త్రం కేవలం మనకి తెలియబడటం తప్ప ధర్మశాస్త్రం మనకు రక్షించలేదు. మనకు వేరే రక్షణ అవసరము. మనం ఎలా రక్షించబడతాం, ఎలా నీతిని తీర్చబడతాం, రక్షణ ఎలాగొస్తుంది, దేవుడు చేసిన ప్రణాళిక ఏంటి, అవన్నీ కూడా ప్రభు చేత మీద మనం వచ్చే ఎపిసోడ్లో మనం అన్ని మనం కూలంకుషంగా అన్నీ మనం ఆలోచిద్దాం, మాట్లాడదాం. ప్రియులు, ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామంటే రోమాపత్రిక 3 చదువుకున్నప్పుడు 9-18 వచనాల్లో ప్రతి మానవుడు కూడా పాపలే ఉన్నారు, ఎవడు కూడా దీంట్లో ఎవరు తప్పించుకోలేదు, అందరూ పాపం కింద ఉన్నాం. కాబట్టి వీళ్ళందరికీ కూడా రక్షణ అవసరము. ఆ రక్షణ ధర్మశాస్త్రం వల్ల రాదు. ఎందుకంటే ధర్మశాస్త్రం వల్ల పాపం అంటే ఏంటో తెలియబడుతుంది తప్ప ధర్మశాస్త్రం అనేది అది పాపాలు తీసివేయలేదని చెప్పి పౌలు ఎత్తి చూపిస్తున్నాడు. కాబట్టి వీళ్ళందరూ రక్షణ అవసరము. ఆ రక్షణ ఎవరిలో ఉందంటే యేసుక్రీస్తు వారిలో ఉందని ఇంక మనం వచ్చే అధ్యాయంలో మనం చదువుకుంటాం ప్రభు చిత్తం మీద. వాక్యం ఎంతవరకు ఓపికగా విన్న సహోదరులందరూ మరొకసారి నాకు వందనం తెలుసుకుంటున్నాను. అందరికీ వందనాలు.